ది బర్త్డే బాయ్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ పిక్చర్ టాక్స్ రివ్యూ అండ్ ది బర్త్డే బాయ్. రివ్యూలోకి వెళ్ళిపోయే ముందు చిన్న విషయం ఏంటంటే, కొత్త వాళ్ళు మన ఛానల్ చూస్తుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకుని మేము ఫర్దర్ గా మూవీ రివ్యూస్, మూవీ టాపిక్స్ గురించి ఏదైనా వీడియో చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఇక ఏమాత్రం లేట్ చేయడం రివ్యూలోకి వెళ్ళినట్లయితే, బేసిక్ గా మూవీలో ప్లాట్ ఏంటంటే, ఫారెన్ లో చదువుకుంటూ ఒక 5 మంది ఫ్రెండ్స్ ఉంటారు అనమాట. ఒక పక్క ఎడ్యుకేషన్ కంప్లీట్ చేస్తూ, ఒక పక్క ఎంజాయ్ చేస్తూ హ్యాపీగా లైఫ్ ని లీడ్ చేస్తూ ఉంటారు. ఆ 5 ఫ్రెండ్స్ లో ఒక అబ్బాయిది బర్త్డే వస్తుంది. ఆ బర్త్డేలో యాక్సిడెంటల్ గా జరిగిన ఒక మిస్టేక్ వల్ల ఎవరిదైతే బర్త్డే ఉందో అతను చనిపోతాడు. యాక్సిడెంటల్ గా చనిపోయేంతగా ఆ రోజు రూమ్ లో ఏం జరిగింది? ఆ ఇన్సిడెంట్ యాక్సిడెంటల్ గా జరిగిందా, లేకపోతే వాంటెడ్ గా ఎవరన్నా చంపేశారా? ఒకవేళ వాంటెడ్ గా చంపేసినట్లయితే సొంత ఫ్రెండ్స్ ఎందుకని అతను చంపేస్తారు? ఎండ్ ఆఫ్ ది మూవీలో అతను చనిపోయిన విషయం ఇండియాలో ఉన్న వాళ్ళ పేరెంట్స్ కి ఎలా కన్వే చేస్తారు? వాళ్ళ పేరెంట్స్ కి వాళ్ళ కొడుకు అలా జరిగిందని తెలిసాక వాళ్ళు ఎలా రియాక్ట్ అవుతారు? అసలు బర్త్డే బాయ్ చనిపోవడానికి, అతను చంపడానికి పర్పస్ ఏంటి అనే ఒక బేసిక్ ప్లాట్ మీద బేసి ఉంటుంది అనమాట మూవీ. ఇక మూవీ గురించి మాట్లాడుకున్నట్లయితే, అబోవ్ యావరేజ్ మూవీ అయితే నాకు చాలా బాగా నచ్చింది. ప్లాట్ కొంచెం హైపోథెటికల్ గా ఉన్నప్పటికీ ఈ మూవీలో ప్లాట్ ఏదైతే ఉందో అది నిజంగానే జరిగిన స్టోరీ అని తెలిసాక నాకైతే మైండ్ పోయింది. ఆ విధంగా ఉంటుంది మూవీలో ప్లాట్. 2 hours అన్ టైమ్ తో మూవీ ఉంటుంది. 2 hours అన్ టైమ్ లో అక్కడక్కడ కొంచెం డ్రాగ్ అవుతుందని ఫీలింగ్ వచ్చినా, బట్ ఓవరాల్ గా మూవీ చూసుకుంటే మాత్రం చాలా బాగుంటుంది. కొంచెం డ్రాగ్ అవుతుందనే ఫీలింగ్ అయితే బేసిక్ గా వస్తుంది మూవీ చూసేటప్పుడు. యూత్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకైతే ఈ మూవీ డిఫరెంట్ గా నచ్చుతుంది. ప్లాట్ ఎగ్జిక్యూషన్ ఏదైతే ఉందో నాకు చాలా బాగా నచ్చింది. అండ్ ఈ మూవీ మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీస్ కలిసి చూడొచ్చు, డెఫినెట్ గా చూడొచ్చు. మూవీలో అడల్ట్ సీన్స్ అయితే ఏముండవు. ఇక మూవీలో పెద్దగా చెప్పుకోదగ్గ విషయాలు కూడా ఏముండవు అనమాట. ఎందుకంటే మూవీ ఫస్ట్ నుంచి స్టార్టింగ్ లాస్ట్ వరకు కూడా ఒకే రూమ్ లో జరుగుతూ ఉంటుంది. అండ్ ఓవరాల్ ఒక మాటలు ఈ మూవీ గురించి చెప్పాలంటే, అబోవ్ యావరేజ్ మూవీ, డెఫినెట్లీ వన్ టైం వాచబుల్ మూవీ అని చెప్తాను అయితే. అందరూ ఒకసారి చూసి ఎంజాయ్ చేయొచ్చు. అండ్ నేను ఈ మూవీకి ఇచ్చే రేటింగ్ ఏంటంటే 5 to 2.5. మరో కొత్త మూవీ రివ్యూతో మళ్ళీ కలుద్దాం. అందరూ లవ్ యూ ఆల్, బాయ్. మీరు ఇంతవరకు మన వీడియో చూసినట్లయితే మన వీడియో చేసి మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.